Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. ప్రీవియస్ వ్లాగ్ ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అండి. అండ్ ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూసి వచ్చేయండి. మేమైతే దువ్వాడ నుంచి స్టార్ట్ అయ్యాం కదండి. సో మేము తిరుపతి చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి అయితే మేము ట్యాక్సీ మాట్లాడుకున్నాం. అయితే గరుడ ఎంట్రన్స్ ఉంటుంది కదండి, ఇదంతా వీడియో తీస్తుంటే నాకైతే ఇంకా సినిమాల్లో చూస్తాం కదా, సో అలాగే అనిపించింది. అయితే ఇలా ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతాం. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి చెకింగ్ అది ఉంటుంది, బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు బస్ మీద వెళ్ళాం కానీ ట్యాక్సీ మీద అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఆ వ్యూస్ అవి అయితే అమూలుగా లేదు. అండ్ ఆ కొండలు అవన్నీ చూస్తుంటే స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ మౌంటైన్స్ వ్యూ అండ్ సిటీ వ్యూ అదిరిపోయింది అసలు. ఎర్లీ మార్నింగ్ అప్పుడే సన్ రైజ్ అవుతుంది. బస్ మీద వెళ్ళినా ఇంత థ్రిల్ ఉండదండి. మనం ట్యాక్సీ కట్టించుకొని వెళ్తేనే ఇవన్నీ చూడగలం, ప్రశాంతంగా అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేయగలం. అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది. కొండపైకి వెళ్ళడానికి మాత్రం ఒక ½ అన్ అవర్ పైనే పట్టింది. నేనైతే చాలా రీల్స్ లో చూసాను, కొండపైన స్వామి ఫేస్ ఉంటుంది కదా, అదైతే నేను ట్యాక్సీ అతను అడిగాను డ్రైవర్ ని, కొంచెం అది ఎక్కడ ఉంటుందో చూపిస్తారా అని. ఆయన ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి ఆపి మరీ చూపించారు. అండ్ ఇదిగోండి స్వామి. తిరుమలలో స్వామి అణువులో కనిపిస్తారని అంటారు కదండి, దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదేనండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నారో స్వామివారు. ఆయన ఫేస్, కళ్ళు, ముక్కు, నోరు ప్రతిదీ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. నేను లైవ్ లో అక్కడ చూసాను కదా, అక్కడ చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీకు చెప్తున్నప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ అదంతా గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ అక్కడ నుంచి అయితే చూసి దర్శనం చేసుకుని ఇంకా మళ్ళీ కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది ఒక్కటే కాదండి, నాకు తిరుమలలో ఈసారి అయితే చాలా నిదర్శనాలు కనిపించినాయి. అండ్ ఆ స్వామిని ఎక్కడ చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నట్టు ఫీలింగ్ అనమాట. అండ్ ఇలా వెళ్తున్నామో లేదో వరాహస్వామి దర్శనం కూడా అయిపోయింది మాకు. బస్సులో రావడం చీకట్లో చూడడం కదా, ఏమీ నాకు సరిగ్గా ఏం కనిపించేది కాదు. ఈసారి మాత్రం ట్యాక్సీలో రావడం వల్ల నేను అన్ని చూడగలిగాను. చెప్పాను కదా మీకు, తిరుపతిలో అడుగు పెట్టగానే ఇలా వరాహస్వామి దర్శనం అయిందని. చూసారా, ఇలాగ ఆయన మాకు దర్శనం ఇచ్చారు. యాక్చువల్లీ మేము రూమ్స్ అయితే కింద బుక్ చేసుకున్నామండి, బట్ మాకు ఒక పైన బుక్ అవ్వలేదు. రూమ్స్ ఓపెన్ అయినప్పుడు ట్రై చేసాం కానీ బుక్ అవ్వలేదు అసలు, ఎందుకో మరి తెలీదు. సో అందుకని మేము కింద తిరుపతిలో బుక్ చేసుకున్నాం. కానీ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఎంప్లాయీ కోటాలో రూమ్ తీసుకున్నాం. ఒక 2 hours తర్వాత అయితే రూమ్ అలాట్ అయింది. ఇంకా కింద రూమ్స్ అయితే క్యాన్సిల్ చేసేసాము. అండ్ ఇక్కడైతే రూమ్ కీస్ తీసుకొని రూమ్ లోకి వచ్చేసాము. ఇదంతా మా రూమ్ టూర్ మీకు చూపిస్తున్నాను. ఇదే మా రూము. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చింది, ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది. అండ్ ఇలా రాగానే ఇక్కడ ఒక రూమ్ వచ్చింది, డ్రెస్సింగ్ రూమ్ లాగా. అండ్ ఇక్కడ కూడా ఒక కబోర్డ్ వచ్చింది. అదొక వాష్రూమ్ అనమాట. ఇదొక రూము, స్మాల్ రూమ్. ఇంకా రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా తలనీళ్ళు ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ చుట్టూ మీరు చూస్తున్నవన్నీ కాటేజెస్ అండి. అండ్ ఈ స్లోప్ ఇలా దిగ్గానే అక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ దిగ్గానే ఇంకా మీకు షాపింగ్ ఏరియా ఉంటుంది. అది దాటుకొని వెళ్ళగానే టెంపుల్ అనమాట. ఆ రూమ్ నుంచి చాలా దగ్గరగా ఉంది టెంపుల్ మా కాటేజ్కి చాలా దగ్గర నుంచి జస్ట్ ఒక 2 minutes వాక్ అంతే. ఇలా మెట్లు దిగ్గానే టెంపుల్ అనమాట. అండ్ అందరూ అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు దర్శనంకి వెళ్ళబోతున్నాం. దర్శనం ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి వెంగమాంబ అన్న ప్రసాదం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి ఇంకా అప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అండ్ అందరూ అయితే రెడీ అయిపోయాం. మా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఇంకా రూమ్ నుంచి అయితే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఫస్ట్ అయితే భోజనం చేసి అప్పుడు తర్వాత ఇంకా దర్శనంకి అయితే వెళ్దామని చెప్పి వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది కదా, సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాం. అండ్ చెప్పాను కదా ఇలా స్టెప్స్ దిగానే టెంపుల్ అని చెప్పి. అండ్ ఇదంతా కూడా గ్రీనరీతో చాలా బాగుంది.
టెంపుల్ లోపలికి వెళ్తుండగానే ఇలా నామాలు పెడతామంటారు. సో అక్కడైతే నామాలు పెట్టించుకున్నాం అందరం. సో ఇక్కడ మాకు అనుకోకుండా ఒక సర్ప్రైజ్ అయితే ఎదురైంది. నా బెస్ట్ ఫ్రెండ్ సుమా గారు విజయవాడలో ఉంటారు. సో వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు. అనుకోకుండా కలిసాం అక్కడ. తను వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడంట. ఇంకా మేమైతే కాసేపు మాట్లాడేసి ఇంకా టాటా బాయ్ వే చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వెంగమామ అన్నప్రసాదంకి అయితే వచ్చేసాము. చాలా రష్ గా ఉంది. బట్ మనం ఏమి ఎక్కడ ఆగము, అలా లైన్ లో వెళ్ళిపోతూనే ఉంటాం. అండ్ మనం ఎంట్రీ ఇవ్వగానే ఇలా ఒక పెద్ద పెయింటింగ్ ఉంటుంది కదా, పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అన్నప్రసాదంలోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే 4 హాల్స్ ఉంటాయండి. అండ్ 4 హాల్స్లో కూడా 4000 మెంబర్స్ దాకా తినొచ్చు అనమాట. అండ్ ప్రసాదం అయితే ఇంకా మాటల్లో చెప్పలేని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ అని తలుచుకుంటూ ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఆ రోజు వడ, కొబ్బరి పచ్చడి, దొండకాయ కర్రీ, ఇంకా పరమాన్నం కూడా పెట్టారు. అండ్ కడుపు నిండా తినేసి ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి లైన్ లోకి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ అప్పటికే 1:30 అయింది. వెంకటరమణ గోవింద 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 ఆ ముందైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా గోవిందా గోవిందా అనుకుంటూ వచ్చారు. చూస్తే చాలా ముచ్చటేసింది. అండ్ తర్వాత లైన్ లో అయితే అలా ముందుకు వెళ్ళాము. భక్తులకైతే ఏ ఇబ్బంది లేకుండా టీటీడీ అయితే చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. కంపార్ట్మెంట్స్ లో అయితే 2 hours దాకా వెయిట్ చేసామండి. ఆ టైంలో కూడా చిన్న పిల్లలకి పాలు అవి ఇచ్చారు. అండ్ ప్రసాదం కూడా పెట్టారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫోన్స్ అయితే అక్కడ డ్రాప్ చేసేయాలండి. అక్కడ ఇచ్చేసి ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా చూడాలి అని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను అని చెప్పి. సో నాకైతే స్వామివారు మంచిగా బ్లెస్ చేశారండి. అలాగే దర్శనం ఇచ్చారు. ముందుగా అయితే నాకు కనిపించలేదు. దూరం నుంచి చాలా ట్రై చేశాను కానీ నాకు కనిపించలేదు. ఫైనల్లీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా స్వామివారి ముఖం నుంచి పాదాల వరకు కూడా క్లియర్ గా కనిపించారండి. ఎంత బాగా దర్శనం ఇచ్చారంటే నిజంగా నా అదృష్టం. చూసిన ఒక 5-6 సెకండ్లు అయినా కూడా ఇంకా చాలా అనిపించింది నాకైతే. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం అవి తీసుకొని ఇంకా మనకి టెంపుల్ ముందు ఇలాగ కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాం కదా, సో అక్కడికి వెళ్ళి ఇంకా నేను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టారు. నేనైతే స్వామివారికి హారతి ఇచ్చాను. ఇంకా చాలా బ్లెస్డ్ ఫీలింగ్ తో ఉన్నాము. అప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది. నైట్ అంతా మేము టెంపుల్లో ఏమేం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అస్సలు మిస్ చేయకండి. స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.